హే ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ విలేజ్ వ్లాగ్స్. గైస్, ఈరోజు అయితే సరదాగా వాకింగ్ అయితే వచ్చేసాను. వాకింగ్కి ఎందుకు వచ్చానంటే ఇక్కడ మా పొలం దగ్గర తాటికాయలు అయితే ఉంటాయి. మీకు ఓ రోజు చెప్పాను కదా, తాటి చెట్లు ఉంటాయి మా ఊర్లో ఫేమస్ అదే అని. మీకోసము ఆ చెట్లు ఎక్కి కొడతారు కదా తాటికాయలు, ఆ వాటి కోసం అయితే తిరుగుతున్నాను నేనైతే. సుమారు మీకు చెప్పాను కదా, సుమారు ఆ రోజు వీడియో తీశాను కదా, ఆ రోజు నుంచి అయితే అందరిని అయితే అడుగుతున్నాను ఎవరైనా కొడుతున్నారా అని చెప్పని. ఎవరు అయితే కొట్టట్లేదు అని చెప్పారు నాకైతే. అంటే ఎర్లీ మార్నింగే వెళ్తున్నారంట వాళ్ళైతే. సర్లే, ఎంత ఎర్లీ మార్నింగ్ అయినా కూడా ఫోన్ చేయండి వస్తాను అని చెప్పాను. కానీ అయితే ఎవరు అయితే మనకైతే పిలిచలేదు. బట్ తాటికాయలు మీకు చెట్టు ఎక్కి కొట్టేది అయితే చూపిలేను కానీ, బట్ ఇక్కడ మా పొలం దగ్గర అయితే అందరూ ఇటు సరౌండింగ్ కాయలు ఉంటాయి కదా, చెట్ల కాయలు, అవన్నీ అయితే కొట్టుకొచ్చి అయితే ఇక్కడైతే అమ్ముతారనమాట రోడ్డు మీద పెట్టుకొని. అక్కడ వాళ్ళ దగ్గర అయితే ఈరోజు అయితే చూపిస్తాను మీకు. అంటే చెట్టు ఎక్కినప్పటి నుంచి అయితే చూపిద్దామని అనుకుంటూ ఉంటే నేనైతే, కానీ అదైతే కుదరట్లేదు. సర్లే, ఏదో ఒకటిలే, ఇదన్నా అయితే చూపిద్దామని అని అనుకుంటున్నాను. వీడియో అయితే నచ్చితే అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా అయితే మన ఛానల్ అయితే చూస్తుంటే మీకైతే మంచి అయితే కంటెంట్ అయితే ఇవ్వగలను. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక సపోర్ట్ అయితే ఉంటుంది నాకైతే. మీరు ఎప్పుడైనా తాటికాయలు తినింటే ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. మా చేను దగ్గర అయితే, మా పొలం దగ్గర అదే, మాకు ఏకైక ఒక చెట్టు అయితే ఉందనమాట. కానీ ఆ చెట్టు అయితే దానికి తాటికాయలు అయితే గాయవు, అది మగ చెట్టు అంట. మీకు కూడా చూపిస్తాను చూడండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న చెట్టే అనమాట మా చేనులో అయితే ఉన్నది ప్రజెంట్ అయితే. ఇది ఒకటే ఒకటి ఉంది. దీనికి తోడు రాగి చెట్టు కూడా అయితే వస్తున్నది చెట్లోనే. బట్ ఇదైతే తాటికాయలు అయితే కాసేది కాదంట. మనకు ఇది ఓన్లీ మగ చెట్టే, ఇందులో కాయలు అయితే కావు. మనకున్న ఏకైక ఒక చెట్టు అయితే ఇది. స్టార్టింగ్ ఉన్నప్పుడు అయితే భలే సంతోషించాం మేమైతే. మా పొలంలో కూడా ఒక తాటి చెట్టు అయితే పడింది, కాయలు అయితే పీక్కొని తినచ్చు, ఇంకేం భయం లేదులే అనుకుంటా అంటే. కానీ ఇదైతే మగ చెట్టు అయిపోయింది. బట్ ఇంకా మా పక్క పొలంలో కూడా ఉన్నాయి చెట్లు అయితే. చూడండి గైస్, చూడండి, ఇది రీసెంట్గా అయితే కొట్టేశారు. చూడండి, ఇవి వమ్మలుగా కాస్తాయి అనమాట కాయలు అయితే. ఈ టైప్లో అయితే ఉంటాయి. ఈ కాయలన్నీ విడిపించుకొని అయితే వెళ్ళిపోయారు. చూడండి, కొన్ని కాయలు అయితే ముద్రపోయి పడిపోయాయి. ఇలా ఉంటాయి అనమాట చెట్టుకి. కనిపిస్తుంది కదా వమ్మము, ఈ వమ్మానికి అయితే ఫుల్గా అయితే ఉంటాయి ఇట్లా కాయలు. ఇవన్నీ ఏం చేస్తారంటే అందరూ ఇట్లా కొట్టుకొని అయితే వెళ్ళిపోతారు. ఈ కొట్టి చాలా రోజులు అయితే అవుతున్నది, అందుకే అన్నీ ఎండిపోయాయి. చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా చెట్టు పైన, చెట్టు మొత్తం ఖాళీ అయిపోయింది. మొత్తం ఉండే కాయలన్నీ అయితే కొట్టేశారు. మీకు వేరే చెట్టు అయితే చూపిస్తాను, వాటిల్లో అయితే కాయలు అయితే ఉన్నాయి. ఈ చెట్టు చూడండి, ఇది మా పెద్దనాయన వాళ్ళ పొలంలో అయితే ఉంది. ఇది ఫస్ట్ టైం కాసిండేది. చూడండి, అసలు ఏం కనపల్లా. యాక్చువల్గా అయితే ఇది ఫస్ట్ టైం అప్పుడు ఇట్లా కాస్తుంది కదా, మొత్తం పట్టలు అయితే వీటిని ఎవరు అయితే కొట్టరు అనమాట. చూడండి, అందుకని ఇవి ఇట్లా ఉంటాయి. మనము కాయలు కొట్టాలన్నప్పుడు వీటిని అన్నిటిని అయితే కొట్టేస్తారు అడ్డం లేకన్నా ఎక్కనీకైతే. చూడండి, ఇప్పుడు మొత్తం అడ్డమే అనమాట. ఎట్లా ఎక్కనీకైతే అస్సలు అయితే కుదరదు. చూడండి ఎంత గుంపురుగా అయితే ఉందో, చాలా కష్టం అనమాట ఈ టైప్ ఉన్నప్పుడు. వీళ్ళు కొట్టేదానికి, కాయలు కొట్టడానికి ఎక్కుతారు కదా చెట్టు, వాళ్ళైతే ఇవన్నీ కొట్టేస్తారనమాట. సైడ్ అన్నీ కొట్టేసి ఆకులన్నీ పీకేస్తారు. మొత్తము అన్ని పీకేసి ఇంకా పైకి అయితే వెళ్తారు. అక్కడ కనిపిస్తున్నాయి కాయలు, మీకు ఈ గుంపులో కనపడకపోవచ్చు ఎందుకంటే అంత గుబురుగా అయితే ఉన్నది. కాయలు అయితే ఉన్నాయి ఇందులో అయితే, కానీ అయితే కష్టము. ఇట్లా వచ్చి పీకినీకి అయితే చాలా మంది అయితే రారు అసలు కొట్టనీకి, ఎందుకంటే చాలా వర్క్ అయితే ఉంటుంది. ఇవన్నీ కొట్టాలి, కింద నుంచి అయితే కొట్టాలి, అసలు బ్యాలెన్స్ కూడా ఉండదు. చూడండి, మొత్తము చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలన్నమాట ఈ కొట్టనీకి అయితే. మొత్తం ఆ పై వరకు అయితే కొట్టేయాలి, ఒక్క ఆకు కూడా లేకన్నా నున్నగా అయితే కొట్టేస్తారు. కాయలు అయితే అన్ని మాగిపోయి అయితే పడిపోయాయి చూడండి మొత్తము. ఇవేమవుతాయి అంటే ఇవి మళ్ళీ మొలకలు ఎత్తి చిన్న చెట్లుగా అయితే వస్తాయి. అదో చూడండి, చిన్న మొలకలు అయితే ఎత్తుతాయి అనమాట. అంటే ఇవి ఉంటాయి కదా, వీటి లోపల అయితే ఆల్రెడీ ఇది మొలక వచ్చింది, ఈ చేతులు పట్టేస్తాయి. వర్షాలు లేక పడుతున్నాయి అంటే ఇవి ఎట్లా భూమిలో పడిపోతాయి కదా, ఈ భూమిలో పడిపోయినప్పుడు ఇంకా మొలకలు అయితే వస్తాయి. ఇవి పిల్లకలుగా ఉన్నప్పుడు అయితే భలే టేస్ట్ అయితే ఉంటాయి. ఈసారి అయితే చాలా అయినా దొరుకుతాయి మనకు. వాటి గురించి కూడా వీడియో అయితే చేస్తాను మీకైతే.
గైస్ మీకైతే చెప్పాను కదా, మొత్తం క్లీన్ గా అయితే కొట్టేస్తారండి పట్టలు. ఇదో చూడండి, ఈ చెట్టుకి ఎలా కొట్టేశారు, ఈ చెట్టుకి చూడండి అసలు ఏం కొట్టలేదు. ఇది ఎండిపోయింది చెట్టు అయితే మొత్తము. ఇందులో అయితే కాయలు ఉన్నాయి కాబట్టి కాయలు పిక్కునేకైతే మొత్తం క్లీన్ గా అయితే కొట్టుకున్నారు చూడండి. మొత్తం ఇట్లా క్లీన్ గా అయితే ఉంటేనే మనం పైకి అయితే ఎక్కగలము, స్టడీగా అయితే ఉంటుంది అనమాట. మొత్తం బ్యాలెన్సింగ్ గా అయితే పట్టుకోనికి. ఇట్లున్నప్పుడు అయితే వీటికైతే షార్ప్ గా అయితే ఉంటుంది, తెగుతాయి ఇవి పట్టలు అయితే. ఇదో చూడండి, ఇవి ఒక పట్ట అయితే కింద అయితే రాలిపోయింది. ఇవి చాలా షార్ప్ గా అయితే ఉంటది, మొత్తం బ్లేడ్ ఉంటది కదా, ఆ బ్లేడ్ లెక్క అయితే ఉంటాయి వీటికి. ఇవైతే తెగుతాయి అనమాట మొత్తం మనకు. అందుకని చెప్పి వీటిని అయితే క్లీన్ గా అయితే కొట్టేస్తారు. చూడండి ఎంత షార్ప్ గా అయితే ఉన్నాయో. చూడండి మొత్తం ఉంటది, మొత్తం మనకు పట్ట మొత్తం అయితే ఉంటది. కాబట్టి మనకు ఇవి ఎక్కనీకైతే మొత్తం క్లీన్ అయితే చేసుకొని ఎక్కుతారు మొత్తము, పట్టలన్నీ కొట్టేసి. ఇద్దో చూడండి కాయలు చెప్పాను కదా మీకు, అద్దో అక్కడ ఉన్నాయి చూడండి. కొన్ని అయితే ముదిరిపోయి మాగిపోయాయి చూడండి, కొన్ని అయితే ముద్రిపోయి మాగిపోయి పడిపోతున్నాయి. కొన్ని అయితే కొట్టేశారు, పచ్చుకునేటివన్నీ కొట్టేశారు. ఇవి టేస్ట్ కూడా అంత బాగా అయితే ఉండవు అనమాట. మనకు ఎక్కువ ముదిరిపోతే అసలు అంత టేస్ట్ అయితే కనపడవు. మనకు మీడియంగా ఉంటే వాటిల్లో వాటర్ అయితే ఉంటుంది అనమాట, మొత్తం తెల్లగా ఉండి దాని లోపల అయితే వాటర్ అయితే ఉంటాయి. ఆ వాటర్ అయితే మంచి తీయగా అయితే ఉంటాయి. అది నేతకాయలు అయితే బాగా అయితే ఉంటుంది వాటిల్లో అయితే, తిన్నగా అయితే. కొంచెం ముదిరిన వాటిల్లో ఎట్లా ఉంటాయంటే కొంచెం గట్టిగా అయితే ఉంటాయి కాయ అయితే, అంత టేస్ట్ అయితే అనిపించదు. అందుకని చెప్పి అంత నేతవి కొట్టరు, అట్లా ముదిరినవి కొట్టరు, మీడియంలో ఉండేటివి అయితే కొడతారు. వీటిలో ఏం లేవు, అన్ని కొట్టేశారు. ఈ మిగిలిపోయినటువన్నీ వేస్ట్ అనమాట, అందుకని వీటిని అయితే వదిలేశారు. మీకు నేతవి కూడా చూపిస్తాను, వేరే చెట్లలో ఎడన ఉన్నాయేమో చూస్తాను, ఉండండి. గైస్ చూడండి, ఇటు సైడ్ కూడా మొత్తం తాటి చెట్లు అయితే కనిపిస్తున్నాయి. ఈ తాటి చెట్లు ఎక్కాలంటే చాలా ధైర్యం అయితే ఉండాలి, ఎందుకంటే చాలా పెద్దగా అయితే ఉంటాయి. చూడండి ఎంత హైట్ అయితే ఉన్నాయో. మీకు చెప్పాను కదా నేతకాయలని, ఇందులో కనిపిస్తున్నాయి చూడండి. మరి అంత క్వాలిటీగా కనపట్లేదు, చెట్టు అయితే చాలా హైట్ అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ లో, అవి వచ్చి నేతకాయలు అనమాట. వాటినే కొడతారు, వాటిల్లోనే టేస్ట్ అయితే మంచిగా అయితే ఉంటుంది ఆ కాయలలోనే. పక్కన కూడా ఇంకో చెట్టు అయితే ఉంది, దాంట్లో మొత్తం అయితే కొట్టేశారు కాయలైతే. వీటిల్లో మటుకు వదిలేరు, ఒక వమ్మమే ఉంది. మళ్ళీ మిగిలిన 2 వమ్మాలు వచ్చి అసలు మనకు అవి ముదిరినటివే. ఒక్క వమ్మ మటుకు మంచిగా అయితే ఉంది కాయలు అయితే, అవి వచ్చి నేతకాయలు. చూడండి చెట్టు అయితే ఎంత హైట్ అయితే ఉందో చూపిస్తాను. వీటిని ఎవరంటే వాళ్ళు అయితే ఎక్కరనమాట, సుమారు చాలా హైట్ అయితే ఉంటుంది, చాలా భయం అయితే అవుతుంది పైకి ఎక్కేటప్పుడు. చూడండి మనం జూమ్ బ్యాక్ చేసేంత వరకు నుంచి వస్తున్నాయి, అసలు సెల్లు పట్టట్లే అసలు చెట్టుని తీద్దామంటుంటే. చూడండి ఎంత హైట్ అయితే ఉందో, నాకు తెలిసి ఒక త్రీ అంతస్తులు అయితే ఉంటుంది ఈ చెట్టు ఒకటి అయితే. అంత హైట్ అయితే ఉంటాయి చూడండి, ఎంతెంత హైట్ అయితే కనిపిస్తున్నాయో అవి చెట్లు అయితే. ఎక్కడో ఉన్నాయి అవి, నాకు వాటికి చాలా దూరం ఎంత ఉంది, కానీ అంత హైట్ అయితే ఉన్నాయి. తాటి చెట్లే అనమాట, చాలా హైట్ అయితే పెరుగుతాయి. టెంకాయ చెట్లు కొంచెం వీటిలో సగానికి అయితే వస్తాయి, భారీ హైట్ అయితే వస్తాయి. ఇంకా వర్షం పడుతుంది కదా, అప్పుడైతే ఈ చెట్లు అయితే ఇట్లా ఊగుతాయి అనమాట మొత్తం ఇట్లా. ఎందుకంటే ఈ ఆకులకి స్టడీగా అయితే ఉంటాయి కదా, వాటికి ఇట్లా వచ్చినప్పుడు అయితే చెట్టు ఊగుద్ది ఇట్లా పైకి కిందకి. మీకు అంతగా వర్షాలు పడేటప్పుడు అయితే ఒకసారి వీడియో అయితే తీసి చూపిస్తాను. భయంకరంగా అయితే ఉంటాయి అనమాట గాలి వచ్చినప్పుడు అయితే ఇవి చెట్లు అయితే. మీరు కూడా వీడియో అయితే అందరూ చూసి ఉంటారు అనుకుంటున్నా. మీకైతే తాటికాయలు ఎంత ఇష్టమైతే కామెంట్ చేయండి, మీ ఏరియాలో దొరుకుతాయి లేదా అనేది కూడా కామెంట్ చేయండి. తర్వాత ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ లేకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.